సంఘానికి దేవుడు ఒక హెచ్చరికను, సంఘానికి ఒక సందేశాన్ని ప్రభు అందిస్తున్నాడు. అదేంటంటే, వచ్చువాడు ఇక ఆలస్యం లేకుండా త్వరగా వచ్చుచున్నాడు. ప్రభు రాకడను గురించిన కేకలు ఇప్పటికే వినబడుతున్నాయి. కొందరు ఆలస్యం అంటున్నారు, కొందరు అలక్ష్యం చేస్తున్నారు. సియోను, నీవైతే లేచి సుందరమైన వస్త్రమును ధరించుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రస్తుత ప్రపంచంలో రాకడను గురించిన మాటలు వినబడట్లేదు. రాకడను గురించిన ఉపదేశాలు కరువైపోతున్న రోజులు ఇవి. ఆయన వచ్చేదెప్పుడు, మనం సచ్చేదెప్పుడు అని మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. రాకడను గురించిన మాటలు కొందరికి హేళనగా మారిపోతున్నాయి. క్రైస్తవులకు ఒక నిరీక్షణ, సంఘానికి ఒక శుభప్రదమైన నిరీక్షణ ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు త్వరగా మన కొరకు రాబోతున్నాడు. మహారాజు పట్టణంలో మనం ప్రవేశించబోతున్నాం. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది అని వాక్యం హెచ్చరిస్తుంది. మీ హృదయమందు మీరు కలవరపడవద్దు. దేవుని నమ్ముచున్నారు, నా మీద విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేనుండు స్థలంలో మీరు కూడా ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. పక్కన మనం చూసి చెప్పండి, యేసు ఉన్న చోట మనం కూడా ఉండాలని చెప్పండి. తప్పక మీరు పరలోకానికి రావాలని చెప్పండి.